ఫోరం కార్యక్రమం చేసిన అందరికీ స్వాగతం. రెస్పెక్టెడ్ dignitaries on the dais, Honorable Vice Chancellor Sir, Vikramsingapuri University, Professor Vijay Bhaskar Rao garu, respected Registrar Madam Dr. K. Sunita garu, and respected speakers of the today's session, Acharya Madabhushi Sampath Kumar garu, Acharya Telugu Ramakrishna garu, and the faculty of the Telugu Department of Vikramsingapuri University, research scholars and other invitees. Andariki Subhodayam. Maybe నేను ఆడ్ మ్యాన్ అవుట్ కావచ్చు ఈ సదస్సుకి. ఈ డిపార్ట్మెంట్ హెడ్ త్యాగరాజు గారు రాకపోవడం వలన అధ్యక్షత వహించాల్సిన బాధ్యత నాకు వచ్చింది. అయితే ఈ సదస్సు కృష్ణ గారు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అధ్యాపకులు సుజయస్ నారాయణ మేడం, విజయ సాయినాథ్ సార్, మరి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడ ఇండియన్ లాంగ్వేజ్ తరఫున క్లాసికల్ తెలుగు ఫెలోస్, సీనియర్ ఫెలోస్, జూనియర్ ఫెలోస్, యూనివర్సిటీ అధ్యాపకులు, తెలుగు డిపార్ట్మెంట్ అధ్యాపకులు, అదేవిధంగా విద్యార్థులకి అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు వరుసగా మనకు అనేక అనానుకూలతల పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి. ఈ మధ్య చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశంలో రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి వ్యవసాయ రంగం. పెద్దలు, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ విజయ మేడం గారికి, రిజిస్ట్రార్ విక్రమసింహపురి యూనివర్సిటీ, తర్వాత ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు, సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, అండ్ ప్రఖ్యాత కవి పేరు రామకృష్ణ గారు. ఆయన జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు పొందినటువంటి కవి. వారి ఆత్మాలి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అనురాధ గారు, మహమ్మద్ సాదిక్ గారు, తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి మిగతా ఇన్వైటీస్ అందరికీ, చిన్న రాజారావు గారు, తర్వాత మన తెలుగు శాఖలో ఉన్నటువంటి రాలేదు, తెలుగులో ఏమానాలో అర్థం కావట్లేదు, లక్ష్మణ్ రెడ్డి గారికి, విమలా మేడం, మిగతా వాళ్ళందరూ కూడా ఆహ్వానితులకి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. తెలుగు సమావేశం అంటే ఇక్కడ చూస్తేనే నాకు అక్కడ అచ్చమైనటువంటి రంగోలి ఒకటి కనపడింది. తర్వాత మామిడాకులు, ఈ పూల డెకరేషన్లు ఇవన్నీ చూస్తే ఏంటి అప్పుడే ఉగాది వచ్చేసిందా అని ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇంకా టైం ఉంది కదా ఉగాదికి, అప్పుడే ఇవన్నీ కూడా అంత మీరు అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేస్తారు అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి పండగ వాతావరణం అనేది అప్పుడే వచ్చింది. ఇంకా సంక్రాంతి రాలేదు, మనకి ఉగాది ఇంకా రాలేదు అనుకుంటూ ఉన్నాను. తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి సాహిత్య అకాడమీ వీడియోలతో కలిపి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కొన్ని మంచి వక్తలు, నాకు ఎస్విఎన్ఎస్లో పరిచయం ఉన్నటువంటి ఆచార్య మేడపల్లి రవికుమార్ గారు అండ్ నల్లపురెడ్డి ఈశ్వరెడ్డి గారు రాలేకపోయారు. బట్ ఐ హోప్ దే మే కమ్ అట్ ఎనీ టైమ్ అండ్ వాళ్ళు జాయిన్ అవుతారని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. నన్ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మన మిత్రుడికి లక్ష్మణ్ రెడ్డి గారు చాలా చదివారు నా గురించి, అవన్నీ మర్చిపోండి.
తర్వాత ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనము అనుకుంటూ ఉన్నారో ఆధునిక తెలుగు కవిత్వము భారతీయ వ్యవసాయ రంగ ప్రతిఫలనం అని. ఆధునిక కవిత్వం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నాకైతే కరెక్ట్గా డెఫినేషన్ తెలియదు, కానీ నాకున్నటువంటి పరిజ్ఞానంతో కొంత ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి నాకు తెలిసి అది ఏ బ్రహ్మరపోతన కాలంలో నుంచి కూడా ఈ సాహిత్యం అనే అగ్రికల్చర్, దాంట్లో నీటి నిల్వలు, పారుదల, తటాకాలు, సాగరాలు అనేటువంటి ఆ రోజుల్లో మనం విన్నటువంటి పదాలు ఆ కవులు రాసినటువంటి వాటిల్లో ఇలా ఉండేవి. ఎక్కడ కూడా జనాలు పారేటువంటి చెరువులో నీళ్ళే తాగేవాడు పెద్దవాడు, ఎక్కడ స్టోర్డ్ వాటర్ ఎప్పుడు తాగేవాడు. ఆ తటాకాలు అనేవాళ్ళు అవన్నీ ఉండేటివి. కొంతమంది ఈ అగ్రహారాలు అలాంటివన్నీ కూడా ఉండేవి ఆ కాలంలో. సో గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా హాలీవుడ్ అయి కూడా వాళ్ళు కొంత ఈ యొక్క వ్యవసాయ రంగం గురించి మనకు రాశారు అనేది నాకు ఉన్నటువంటి అవగాహన. అది ఏ శ్రీనాథుని కాలం నుంచి కూడా అది జరిగింది అనే దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. బ్రహ్మరపోతన గారు కానివ్వండి, శ్రీనాథుడి గారు కానివ్వండి. ఒకప్పుడు శ్రీనాథుడు గారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. శ్రీనాథుడు గారు ఆయన చాలా కనిపించకపోతే ఒక ఎండిపోయిన చెరువు దగ్గర పోయి ఒక కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ కూడా ఆయన చాలా అందంగా చేశాడు. సిరిగల వాటికి చెల్లును తరుణులు 16,000 తగ వెండ్లాడను తిరిపికి నిద్దరుండ్రా పరమేశ గంగ విడుపు పార్వతి చాలున్న. దాని అర్థం ఏమిటంటే విష్ణుమూర్తికి డబ్బులు ఉన్నాయి ఎక్కువ, ఆయన రిచ్ పర్సన్, ఆయన ఎంతమందినైనా పెళ్లి చేసుకోగలడు. నువ్వు రాగంలోకి నీళ్లు వచ్చాయనేటువంటిది సూక్తి, అది ఐ డోంట్ నో ట్రూనా కాదా అనేటువంటిది మనకు తెలియదు. బట్ ఆ విధంగా వాళ్ళ యొక్క మాటకు యొక్క విలువ కోసం అది ఎలా వచ్చేవి అని ఒక చిన్న ఉదాహరణ. అలాగే పోతన గారు ఆయన ఉన్నప్పుడు ఆయన హాలీవులుగా పొలం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనమంతా గ్రామాల నుంచి గ్రామ మూలాలు కలిగి వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో మెలిగి ఇక్కడికి వచ్చాము. సో ఈ రోజు ఇక్కడ ఉన్నాము అంటే మనము ఆ అనుభూతులందరూ కూడా తీసుకుంటాం. కానీ కవిత్వము కావచ్చు లేదా ఒక దేశ సంస్కృతి, దేశ సంపద గురించి తెలుసుకోవాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పదములు, వాటి యొక్క ద్వారా వచ్చినటువంటి దాన్ని ఏమంటాం లిటరేచర్, దాని ద్వారానే దాని యొక్క రిచ్నెస్ తెలుస్తుంది అంటారు. అంటే ఏంటి, అక్కడ అది కవిత్వం అంటే ఎంత సాహిత్య సేవకు అక్కడ రాజులు లేదా అక్కడ సమాజము చేస్తేనే అంత మంచి కవిత్వం కానీ అంత మంచి సంకలనాలు కావచ్చు లేకపోతే మనకి రచనలు కావచ్చు సమాజంలో రాగలుగుతాయి. సో అంటే రాజు అయిన వాడు కళను మంచిగా దాని సాహిత్యానికి కృషి చేసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. సో ఆ రిచ్నెస్ ఎలా తెలుస్తుందంటే సమాజంలో వాళ్ళు పొందే ఉన్నతమైన పరిస్థితి కూడా మనకు తెలియజేస్తుంది. సో అట్లాగే మనకు సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకు కూడా దర్పణం ఏది అంటే మనకు అక్కడ ఉండేటువంటి కవిత లేదంటే కవిత్వ రూపంలో ఉన్నా లేకపోతే మనకు వ్యాస రూపంలో ఉన్నా కూడా సమాజంలో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించేదే. సో నేను ఎక్కువగా రచనలు చదవలేదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే మా గ్రామస్తులైన మధురాంతక రాజారావు గారు సో సమాజాన్ని ఏ విధంగా తన రచనలో అందించేవారు. మేము అవి అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము చదివేవాళ్ళం ఆ కాలము. సో అట్లా కొంచెం మాత్రమే నాకు అనుభవం ఉంది. సో మా సారు చాలా చక్కగా ప్రసంగించారు, అంత చక్కగా నేను ప్రసంగించలేను. కాకపోతే ఒకటి మాత్రం ప్రగాఢంగా నమ్మగలం, మన కవిత్వాలు కానీ ప్రతి సంవత్సరం రైతులు తమ హక్కుల కోసం తమ పోరాటాన్ని సాగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కవి అనేటటువంటి వ్యక్తి ప్రజల కన్నా ముందుండి వాళ్ళని నడిపించేటటువంటి వాడు. శ్రీశ్రీ కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని అన్నాడు. అంటే కవిత్వం అనేటటువంటిది కేవలం వాళ్ళ ఆత్మానందం కోసం రాసేటటువంటిది మాత్రమే కాదు, అది ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం రాసేటటువంటిది, ప్రజల్ని ముందుకు నడిపించే దానికోసం
రాసేటటువంటిది. అటువంటి ప్రయత్నం కవులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు మన వైస్ ఛాన్సలర్ గారు ఒక మంచి, నిజానికి మాకన్నా ఒక మంచి పత్రం సమర్పించారు. ఆయన ఒక ఆధునిక తెలుగు కవిత్వం గురించి మాట్లాడుతున్నాం. ఆయన ప్రాచీన తెలుగు కవితల్లో కవులు ఏ విధంగా రైతు సమగ్రంగా ఒక ఉద్దీపన పత్రాన్ని సమర్పించారు. అందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి సన్మానం అంటే అంటే ఆనందం, చప్పట్లు పెట్టుకోలేదు, చాలా గౌరవం కోసం వేసేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ప్రసంగం ఉంటారు కొనసాగించి వింటారు సార్. అప్పుల పెద్ద గారిని, అదేవిధంగా రిజిస్టర్ మేడం గారిని, ప్రిన్సిపల్ మేడం గారిని కూడా కోరుతున్నాను. తెలుగు శాఖ మాత్రం దీంట్లో కోరుతున్నాను. ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ మంచి మంచి పుస్తకాలు తీసుకొస్తుంటారు. వారికి